ఫస్ట్ ఎంటైర్ టీమ్ లక్ష్మీదేవి సమర్పించు. డైరెక్టర్ కథని నమ్మి సుబ్బారెడ్డి గారు, సిరాజ్ గారు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి సినిమాని తీశారు. ఒక ప్రొడ్యూసరు గుంటూరు నుంచి వచ్చి ఒక సినిమాని ప్యాషన్గా తనకు తెలిసిన నాలెడ్జ్లో ఒక ప్రమోషనల్ సాంగ్ చేసుకుని, కృష్ణ గారి ఆయన ఫ్యాను, అందుకని ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ అసలు ఇంత దూరం తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆయన కష్టానికి నిజంగా ఇది చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా సరే డెఫినెట్గా వాళ్ళ పడ్డ కష్టానికి డెఫినెట్గా మంచి ఫలితం అయితే డెఫినెట్గా ఉంటుంది. అట్లాగే గౌతమ్ రాజు గారి అబ్బాయిని లాంచ్ చేస్తూ, అట్లాగే మా చరణ్ నా ప్రొడక్షన్లో హీరోగా చేస్తున్నాడు. చరణ్ కూడా, చరణ్ అంటే ఇక్కడ అయితే అట్లా వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళైనా సరే ఒక మంచి టీం వర్క్తో మంచి డైరెక్టర్ కథను నమ్మి సినిమా తీస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాజిటివ్ నోట్ తోటి టైటిల్ పెట్టారు. ఎందుకంటే నేడే చూడండి అందరూ, అందే ఇవాళ చూస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ యాక్చువల్గా డబ్బులు ఇచ్చే ఆవిడే నేడే చూడమంటుంది. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. చేత ఖచ్చితంగా ఇవాళ సినిమా కష్టాలంటూ మా యాంకర్ ఆరంభించింది కాబట్టి సినిమా కష్టాలు తెలియంది ఎవరికీ లేదు. ఇవాళ ఎన్నో కష్టాలు పడే ఈ సినిమా ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. కాకపోతే కష్టం పడడం వల్లే సక్సెస్ అయ్యాక మజా తెలుస్తుంది. కాబట్టి ఇందాక నరేష్ ఒక మంచి మాట అన్నాడు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కొడుకులు పుట్టినప్పుడు ఆనందం టెన్షన్ ఏం పడ్డు, పెళ్ళైన టెన్షన్ పడ్డు, కానీ వాడు హీరో అవుతానంటే మాత్రం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లక్కీగా మా అబ్బాయి సైంటిస్ట్ అవుతా అని చెప్పాడు, ఉద్యోగం చేరిపోయాడు అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు. అలాగా ఎంతో తాపత్రయపడ్డాడు కొడుకు అభివృద్ధిలోకి రావాలని. ముఖ్యంగా ఆ మాట, తండ్రి మాట నిలబెట్టుకుంటాడని కృష్ణరాజుకి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ టీం చాలా కష్టపడింది. నేను కూడా ఒక పాత్ర ధరించాను. సో ఐ విష్ దట్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. బాగా సంపాదించాలి, నెక్స్ట్ మళ్ళీ సినిమా తీయాలి, అందులో కూడా నేను యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేమ్. డెఫినెట్గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ప్రమోషనల్ సాంగ్స్ మనం చూసాము, చాలా వెరైటీగా ఉంది కదండి, చాలా వెరైటీ. బికాజ్ అందరు రావడం, దే హ్యావ్ షోన్ సో మెనీ థింగ్స్ ఇన్ ప్రమోషనల్ సాంగ్స్. మా ఇంటి మనుషులు వాళ్ళకి ఈ చిత్రం లక్ష్మీదేవి అఖండ విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, కంగ్రాచులేషన్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. మీ అందరికి నచ్చి ఉంటుంది ప్రోమో. అండ్ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ జాకీ అతిక్ గారు. ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మీ ముందుకు వస్తున్నారు. ఆయన ఏ కథనం అనుకున్నారో అలానే చిత్రీకరించారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత థ్యాంక్ఫుల్ అంటే ఆయనకి, నాకు ఒక మంచి క్యారెక్టర్, నేను చేయగలిగే క్యారెక్టర్ని నాతో పాటు చేయించారు. అండ్ దీనికి సంగీతం శ్రీకోటి గారు ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ వచ్చి 1.5 year అవుతుంది. 5 లోకాల్స్ అంటే మా చిత్రంలో 5 లోకాలు ఉన్నాయి. 5 లోకాలు అండ్ గ్రాఫిక్స్ 25 to 30 minutes ఉన్నాయి. 25 to 30 minutes దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఇలానే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అండ్ నెక్స్ట్ ఈవెంట్ ఆడియో లాంచ్ ఉంటుంది, అది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ నా సినిమా కూడా నేను చాలా ఎదురు చూస్తున్నాను, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. మీకు కూడా చాలా నచ్చుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. ఇందులో నేను ఒక రోల్ చేశాను కృష్ణ గారికి పేరుగా.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఇచ్చారు. నాకు భయం ఉండేది లైక్ నా ఫస్ట్ మూవీలో ఎలా ఉంటుందో టీమ్. సో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. ఐఎమ్ సో హ్యాపీ లైక్ నా ఫస్ట్ మూవీ ఇంత మంచి ఆర్టిస్ట్లో ఉండి నేను యాక్ట్ చేశానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, జాకీ సార్, సిరాజ్ సార్, సుబ్బారెడ్డి సార్. ఈరోజు సాంగ్ లాంచ్ అయింది కదా, అది కూడా మంచి హిట్ అవ్వాలని, నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్కి మంచి లైఫ్ ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద కంపల్సరీ ఉండాలండి. ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సిరాజ్ గారికి అండ్ సుబ్బారెడ్డి గారు ప్రొడ్యూసర్స్ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో అనే మూవీ వచ్చింది, మీ అందరికి తెలుసు, శ్రీకాంత్ గారికి. దాన్ని నేను మ్యూజిక్ చేశాను. అయితే దానికన్నా ముందు నా కెరియర్ స్టార్టింగ్లో నా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది నాకు సిరాజ్ గారు అండ్ సుబ్బారెడ్డి గారు. సో స్పెషల్గా ఎప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది పున్నమి రాత్రి అనే మూవీతో. సో త్వరలో అది కూడా వస్తుంది మీ ముందు. అండ్ మూవీ నేను ఆశాను నా వాయిస్ని. సో నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మళ్ళీ సెకండ్ థ్యాంక్స్. అండ్ నాకు ఫస్ట్ ఈ సాంగ్ ఒకటి ఇలా ప్రమోషనల్ సాంగ్ చేయాలి, స్టోరీ మొత్తం చెప్పి ఇదంతా సీక్వెన్స్ లాగా ఒక సాంగ్లో రావాలి అంటే నేను చాలా అది ఒక ఛాలెంజ్గా ఫీల్ అయ్యి చేశాను అనమాట. సో మీకు సాంగ్ చూసారు, మీకు నచ్చి ఉంటుంది. తప్పకుండా అది యూట్యూబ్లో అందరూ షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ ద వర్డ్. అండ్ తప్పకుండా ఈ మూవీ సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్కి అండ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని. శ్రీకోటి గారు ప్రమోషనల్ సాంగ్కి మాత్రం రఘురామ్. సో అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉండుంటారేమో అని ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్. మై గుడ్ ఫ్రెండ్ రఘురామ్ కంపోజ్ చేశాడు ఈ ప్రమోషనల్ సాంగ్. సిరాజ్ గారు, సుబ్బారెడ్డి గారు, డైరెక్టర్ గారు, మేము పాడటమే కాదు ఈ పాటలో కనిపించాలి అని అనుకుని చాలా ఇంట్రెస్ట్తో ఆ షూట్ అంతా చేశారు. చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అండ్ పాడుతున్నప్పుడు ప్రమోషనల్ సాంగ్ పాడుతున్నప్పుడు తెలిసింది దేవుళ్ళు వచ్చి సినిమా తీయటం అనే కాన్సెప్ట్ ఈ సినిమాని. చాలా చాలా నోవెల్ కాన్సెప్ట్ అంటే. మాధవిక గారు మేము సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. ఆడియో రిలీజ్లో పాడతా. అంటే ఆడియోలో అందరూ చాలా సాంగ్స్ వింటాము, స్పెషల్లీ ఇదే హైలైట్ అవుతుంది మన ప్రోగ్రామ్కి. సో డెఫినెట్గా మీరు ఒక 2 లైన్స్ అయినా హమ్ చేయండి. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి, లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి, లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి, లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఎంటైర్ టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్. ఓకే, ఈ మూవీ ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు. ఫస్ట్ మూవీ అయినా చాలా ఇష్టంగా చేశారు. సో నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్లో ఉండాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి స్టేజ్ పైన. 17 మంది గ్రాఫిక్స్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంది, సినిమా అంతే కలర్ఫుల్గా ఉంది. రెండో భాగం బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్లో బ్లాక్ అండ్ వైట్ ఈరాలో ఉన్న కమిట్మెంట్ ఉంది ప్రొడ్యూసర్స్ దగ్గర. ఫస్ట్ నేను చెప్తాను, ఎందుకంటే ఆడమగాడ్ర బుజ్జి నేను పనిచేశాను. ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు ఏమనుకున్నారో తీశారు, సక్సెస్ చేశారు. సుధీర్ బాబు కెరియర్లో కూడా ఒక మంచి సినిమాని ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రెండో సినిమా కూడా అంతే కమిట్మెంట్తో తీస్తున్నారు. అది వాళ్ళకి నేను అభినందించేది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి అందరితో క్వాలిటీతో సంతోషంగా సినిమా తీశారు. వాళ్ళు కష్టపడడం కంటే ఇష్టపడి సినిమా తీశారు. నేను ఒకటే కోరేది ఏంటంటే కొంచెం కష్టపడి రిలీజ్ చేయండి దాన్ని, మంచి ప్రమోషన్స్తో. అంటే ఎందుకు చెప్తానంటే మంచి సినిమా వచ్చింది నాకు తెలుసు. నేను అప్పుడే జాకీ కంగ్రాచులేషన్ చెప్పాను. నేను డబ్బింగ్ అప్పుడే 150 సినిమాలు అయిపోయినాయి. నేను కూడా వచ్చి 30 ఏళ్ళు అయిపోయినాయి. అంటే 16 ఏట వచ్చాను కాబట్టి చాలామందికి ఇంకా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇంకా ఉంటాను 20 ఇయర్స్ ఎప్పుడు చెప్తున్నాను కానీ. అయితే ఎనివే ఒకటి ఎందుకు చెప్తున్నానంటే ఈ పౌరాణికాలు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం. నాకు అవకాశాలు రాదేమో అనుకున్నా. ఈ తరంలో పౌరాణికాలకి పెద్ద అవకాశం నాకే ఇచ్చింది ఇండస్ట్రీ. నారదుడిగా నేనే బ్రాండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో. విష్ణుమూర్తిగా దీంతో ఖచ్చితంగా మరొకసారి ఇంకొక సినిమా కూడా చేశాను. కాబట్టి
ఒక సాటిస్ఫైయింగ్. ఆమెని అందరు కూడా చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అది నేను కంగ్రాట్ చెప్తుంది ఏంటంటే ఆల్ ద బెస్ట్. మంచి ప్రోడక్ట్ చేశారు, మంచి ఈ రోజున ప్రోమో లాంచ్ చేశారు, ఆడియో కూడా అంతే బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, నాకు ఒకలా కనిపించారు. పాండురంగ మహత్యంలో విజయనిర్మల గారు ఎలా ఉన్నారు, మీరు అలాగే అనిపించారు. థ్యాంక్ యూ. కాబట్టి అదే మదర్ మొన్న అనింది, నాకు మేకప్ వేసినట్టు ఉంది అనింది ఆమె చూస్తూ. సో ఎనీవే, అందరు మా కుటుంబం తరఫు నుంచి అందరు, కృష్ణ గారు, మహేష్, సుధీర్, అందరూ మా యొక్క మద్దతు, మా యొక్క సపోర్ట్, మా యొక్క ఆశీర్వాదం, మా యొక్క విషెస్ ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా ఉంది. వీఆర్ ఆల్ విత్ యూ. బాగా ప్రమోట్ చేయండి సినిమాని. నేను అనేది ఏంటంటే మంచి సినిమా తీశారు, ప్రమోషన్స్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, బాగా నా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు ఏమైనా మర్చిపోయి ఉంటే కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. కొద్ది నెలల క్రితం చూశాను నేను. ఆ పాటలో డ్యాన్స్ చేసిన విధానం, ఎక్స్ప్రెషను, నిజంగా చెప్తున్నాను చాలా ఇంప్రెసివ్గా, చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసే విధం, అలాగే పర్టికులర్గా పాటలో వేరియేషన్స్ చూపించడంలో మా మిత్రుడు, మా బావ గౌతమ్ రాజు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కృష్ణగా మీ ముందుకు వస్తున్నాడు. చాలా బాగా, మీరే సినిమా చూసినప్పుడు నాకంటే ఎక్కువ చెప్తారు, ఎందుకంటే అంత ఎక్స్ప్రెసివ్గా, అంత ఇన్వాల్వ్మెంట్తో, చేంజ్ అవర్స్ ఉన్న పాటకి కావాల్సినంత ఎంత కావాలో అంత ఎనర్జీతో చేశాడు. మీరందరూ చప్పట్లతో ఒక్కసారి ఆ బాబుని ఆశీర్వదించండి. చాలా ఇష్టపడి, కష్టమైనా సరే ఇష్టపడి తీశారు. అలాగే దర్శకుడు చక్కటి కథతో వచ్చి ఆ కథని తను అనుకున్న రీతిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించారు. మిగతా సాంకేతిక నిపుణులు, మా ఆర్టిస్టులు అందరం మా వంతు కష్టపడి నటించాం. ఇక మిగిలింది ప్రమోషన్. మీడియా వాళ్ళు ఎప్పుడు మంచి చిత్రం వెనకాలే ఉంటూ మమ్మల్ని మా కెరీర్ ముందు నుంచి కూడా వెన్నుతట్టి వెన్నుపూసలు నిలబడుతూ వచ్చారు. అలాగే మీడియా అంతా పూనుకుని ఈ మంచి చిత్రాన్ని పెద్ద చిత్రంగా మారుస్తారని ఆశిస్తున్నాం. గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్, బాద్షా ఎన్టీఆర్, పోకిరి మహేష్ బాబు, ఆవాయామి, బోలేరో బాబు ఎక్కడ?